ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నిజంగా నీ మంచి కోరే బాబాగా నన్ను భావిస్తే ఒక్క నిమిషం ఆగి విను. ఊహించిన మార్పు ఈ క్షణమే చూపిస్తాను. ఆలస్యం చేయకుండా వెంటనే వినిపిడ్డా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఇప్పుడు ఏం జరిగిందని, నీ జీవితంలో అంతగా ఏ నష్టం జరిగిపోయిందని అలా దుఃఖిస్తూ బాధపడుతూ కూర్చున్నావో, నీ కర్తవ్యం చాలా గొప్పదైనప్పుడు కష్టాలు కూడా అంతే గొప్పగా ఎదురవుతాయని నీకు తెలియదా? వాటిని ధైర్యంతో ఎదిరించలే గాని ఇలా ఏడుస్తూ కూర్చుంటావో చెప్పు బిడ్డ. ఇవేవి కూడా నిన్ను నిలబెట్టలేవని గుర్తించుకో. ముందు నీలో నిండుకుపోయిన నిరాశ, నిస్పృహ వీటన్నిటిని కూడా బయటకు పంపించేసాయి. ఆ తర్వాత నీ మెదడంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ. మంచి ఆలోచనలు చేస్తుంది. ముందుగా దేనిపైన కూడా ఎక్కువగా నిరాశ చూపించవద్దు. అసలు నువ్వు చేసే పనిపైన దృష్టి సాధించు. ఆ తర్వాతే కదా జీవితంలో వచ్చే విజయం నీకు పరిచయం అవుతుంది. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం ఏమిటో తెలుసా తల్లి? అసలు ప్రారంభించినటువంటి పని ప్రతి ఒక్కరికి కూడా అసాధ్యంగానే కనిపిస్తుంది బిడ్డ. అంతే తప్ప ప్రతిసారి కూడా ఏ పని కూడా మొదలు పెట్టకుండానే పని అసలు విజయం అవుతుందో లేదో, లేదంటే నాకు సరైనదో కాదో అని నీలో నువ్వే అన్ని ప్రశ్నలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటున్నావు. ఇది జరుగుతుందా లేదా అని నీలో నువ్వే ఎక్కువగా మదన పడిపోతూ ఉంటున్నావు తల్లి. అలా కూర్చుంటే ఎప్పుడు కూడా నిన్ను విజయం వరించదు. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను బిడ్డ, దేనిపైన కూడా ఆశలు పెంచుకోకండి, ఎక్కువగా నిరాశలు చూపకండి అని. ఏదైనా కానీ వస్తువైనా లేదా నువ్వు చేసే పనైనా సరే ఆశగానే చేయాలి. అలాగే మనకి విజయం కూడా వరించాలి అనే మక్కువతోనే ఎదురు చూడాలి. అంతే తప్ప అందులో నేను అపజయం అయిపోతానేమో, అది నాకు అస్సలు సరిపోదేమో అని ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎక్కడైతే ఆగిపోతావో అక్కడే నువ్వు ఇక కదలకుండా ఆగిపోతావు. ఇలా ఎప్పుడు కూడా బలహీనలు మాత్రమే ఆలోచనలో మునిగి ఉంటారు బిడ్డ. కేవలం బలవంతులు మాత్రమే జరగబోయే వాటి గురించి పట్టించుకోకుండా ఏది జరిగినా కూడా మన జీవితంలో మంచైనా చెడైనా సరే మనకి గుణపాఠంలా మారుతుంది. చెడైతే అది మంచి అయినా సరే మన అదృష్టంగా మారుతుందని చాలా సున్నితంగా మనసుకి నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా ఉండకుండా ఏది మొదలుకు పెట్టకుండానే ముందు నుంచి నువ్వు ఇలా నిరాశ కూరుకుపోతే నేను ఇలా నిన్ను చూస్తూ ఉండలేకపోతున్నాను బిడ్డ. ప్రతి ఒక్కరికి కూడా తమ సొంత అంటూ ఒకటి ఉంటుంది. ఇతరుల గురించి, అలాగే బలహీనమైనటువంటి క్షణాల గురించి, బలహీనమైన రోజుల గురించి పూర్తిగా ఆలోచించడం ఎప్పుడైతే మానేస్తారో అప్పుడే నువ్వు రేపటి గురించి, నీ జీవితంలో రాబోయే మంచి రోజులకి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు తల్లి. నీ మనసుకి గాయం చేశారని కొంతమంది మనుషుల్ని దూరం చేసుకున్నావు. అలా కొంతమంది మనుషులను దూరం చేసుకోవడం వల్ల ఇప్పుడు నీకున్న సమస్యకు పరిష్కారం అయ్యిందా? నీకు తగినటువంటి పరిష్కారం నీకు లభించిందా బిడ్డ? లేదు కదా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనతో కఠినంగా వారు మాట్లాడాల్సి వచ్చిందని అర్థం చేసుకోవాలి. 100కి 99 మంది, అలాగే 99 సమస్యలు కూడా వీటి వల్లనే తీరిపోయినట్లుగా భావించాలి బిడ్డ. వారు అసలు మన పట్ల ఎందుకలా మాట్లాడాలో కూడా అర్థం చేసుకోవాలి. ముందు వాళ్ళ గురించి వదిలే, గతం గురించి వదిలే, నిన్ను దూరం చేసుకున్న వారి గురించి కూడా పూర్తిగా వదిలేసే బిడ్డ. ఎందుకంటే వారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపటి నీ భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారో చెప్పు? నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరు సమాధానం చెప్తారో?
వారు ఎంతో కష్టంగా నిన్ను ఎంతో మంచిగా అభివృద్ధిపరిచి ఈ స్థాయికి నిన్ను తీసుకువచ్చింది ఎందుకు చెప్పు బిడ్డ? నువ్విలా నిరాశలో కూరుకుపోతుంటే వారు చూస్తూ ఉండడానికా? లేనిపోని కోపాన్ని నీ ఇంట్లో వాళ్ళకి ప్రదర్శిస్తూ ఉన్నావు దేనికోసం బిడ్డ? అలా కొంతమందిని నువ్వు నమ్మి మోసపోయి చివరికి అదంతా కూడా కేవలం నీ కుటుంబంలో ఉన్నవారిపై చూపించడం అసలు మంచి పనే కాదు. నీ మనసుకు గాయం చేసిన వారిని దూరం చేసుకుంటున్నావు కదా, ఇక వారి కూడా నీకు దూరం అయిపోయారు బిడ్డ. అంతటితో పరిష్కారం కూడా అయిపోయిందని అనుకో. అంతటితో వారికి నీకు ఉన్న బంధం కూడా తెగిపోయిందని అనుకో. లేదా జీవితంలో వారితో నీకు మరలా ముడిపడి ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు నీకు దగ్గరవుతారని అనుకో. అంతే తప్ప జరిగిపోయిన గతం గురించి తలుచుకుంటూ రేపటి భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే వ్యర్థం చేసుకోవద్దు బిడ్డ. అలాగే ఏ పని కూడా మొదలు పెట్టకుండా ఆ పనిలో నీకు విజయం వరించాలి అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ జరగలేనటువంటి పనిని గుర్తించుకో. నా సహకారం కూడా అందుకు అస్సలు నీకు లభించదు. ఏదైనా నువ్వు మొదలు పెట్టాలి అంటే ఆ పనిలో నువ్వు ఎప్పుడు కూడా ఎక్కువ మక్కువ చూపించాలి. అలాగే అందులో కాస్తైనా శ్రమించాలి. ఆ తర్వాత ప్రతిఫలం నువ్వు అడగాలి. అలా కాకుండా ఇప్పటి వరకు నేను జీవితంలో ఎలాంటి బంధాన్ని కూడా సంతోషంగా ఆస్వాదించలేకపోయాను. ఎవ్వరితో కూడా సంతోషంగా 4 రోజులు కూడా గడవలేదు. అలాగే నా కుటుంబంలో వారికి కూడా సంతోషంగా నేను 4 రోజులు కూడా గడవలేదు. నా కుటుంబంలో ఉన్నవారికి కావలసిన మంచి ప్రేమను నేను అందివ్వలేకపోయాను. కనీసం నన్ను నేను నిలబెట్టుకోవడానికి చేసిన ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతున్నానని నిరాశగా అంటున్నావు. అసలు ముందు నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావు? ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక పనిని నువ్వు ఎంచుకున్నా లేదా ఒక ప్రయత్నాన్ని నువ్వు మొదలు పెట్టాలి అనుకున్నా దానిని సక్రమంగా నిర్వర్తించే బాధ్యత కూడా ఉండాలి కదా. ఒక పని అనుకుంటే సరిపోదు, దాన్ని పూర్తి చేయాలి. దానిని నీ ఇష్టదైవంగా భావించాలి. దానిని దైవంగా భావించున్నాడో నువ్వు తప్పకుండా విజయాన్ని పొందుతావు. ఎవరైతే నీకు ఉన్న బాధను గుర్తిస్తారో, ఎవరైతే నీ కోపం ఉన్న వెనక ఉన్న ప్రేమను గుర్తిస్తారో, ఎవరైతే నీ మౌనం ఉన్న అర్థాన్ని గుర్తిస్తారో వారే నీకు నిజమైన ఆప్తులు మరియు బంధువులు కూడా బిడ్డ. మరి నిన్నిప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన బంధంలో నీకు అలాంటి మార్పులు ఏమైనా కనిపించాయా? లేదంటే అలాంటి ప్రవర్తన నీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదు కదా బిడ్డ. మరి అలాంటి వారి గురించి ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. ముందు నువ్వు మొదలు పెట్టాలి అనుకున్న ప్రయత్నం వైపు, అలాగే నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టి సారించు. ఆ తర్వాత ప్రతి మనిషి కూడా కొన్ని అలవాట్లకు బానిసైనట్లుగా ప్రతి మనసు కూడా కొన్ని మనసులకి బానిసవుతుందని నిజమే, నేను ఒప్పుకుంటాను. నీ మనసు ఎంత బాధగా ఉందో అలాగే నీ మనసులో నువ్వు గూడు కట్టుకున్న బాధంతా కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు ఈ బాబాకి తెలుసు. నీ మనసు మంచిదే బిడ్డ. ఎవరిని కూడా బాధించే మనసు కాదు. ఎవరిపై కూడా అనవసరంగా మాట కానీ చెయ్యి కానీ చేసుకున్నటువంటి మనస్తత్వం కూడా కాదు నీది. అంతకన్నా అస్సలు కాదు. నీకు నీ మంచి జీవితానికి కూడా అర్థం ఉండే ఒక బంధాన్ని నీకు దగ్గర చేస్తాను బిడ్డ. అలాగే నీ జీవితంలో కలల కన్నా మంచి మంచి ఆనందమైన రోజులను కూడా నీకు పరిచయం చేస్తాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు దేని గురించి అయితే వెనకడుగు వేస్తున్నావో, ఏ బంధమైతే నువ్వు దూరం అయిపోయిందని బాధపడుతున్నావో వారి కోసం నువ్వు నీ జీవితాన్ని ఇప్పుడే ఆపేసి ఇలా నిరాశతో నువ్వు ఎప్పుడూ బాధపడుతూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఎన్ని రోజులు ఉంటావు చెప్పు? ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు కూడా మోసం చేయరు బిడ్డ. భయపడవలసింది కేవలం తియ్యగా మాట్లాడేవారితో మాత్రమే. వారు అసూయ పెంచుకున్నారు. సమయం వచ్చింది కాబట్టి మారిపోయారు. వారి బలహీనత అలాగే వారి మోసం ఇప్పుడైనా నీకు అర్థమైంది కదా. వారి గురించి పూర్తిగా మర్చిపో. ఇదంతా కూడా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా బిడ్డ? ఇప్పటి వరకు కూడా నువ్వు ఎలాంటి ప్రయత్నం కూడా మొదలుపెట్టలేవు. కేవలం జరిగిన దాంట్లోనే ఆలోచనలో ఉండిపోయి ఇలా నువ్వు ఎవరిని పట్టించుకోలేనంత లోతుగా వెళ్ళిపోయావు. ఇప్పుడైనా సరే తేరుకొని నీ జీవితాన్ని ముందుకు నడిపేందుకు దృష్టిని సారించు. అప్పుడు తప్పకుండా విజయాన్ని నీకు నేను అందిస్తాను బిడ్డ. అప్పుడు నీకు నీ తండ్రి ఈ గురువుగా ఈ సాయి నీకు ఏమిచ్చాడో పూర్తిగా నీకే అర్థమవుతుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అయితే మనందరికీ అందించారు కదండి. మరి మన బాబాగారి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.